వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెన్నెల సాయి లాగ్స్. వన్ ఇయర్ పైనే అయిపోయింది ఒక లాగ్ పెట్టి ఫుల్ లెంత్ వీడియో. ఆ ప్లేస్కి వెళ్ళబోతున్నా. అది మీరు అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది అది ఎంత బాగుంటుంది అన్నది. మేము ఇప్పుడు రెడీ అవ్వడానికి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చి బగారా రైస్, చికెన్ ఫ్రై, సాఫ్ట్ అండ్ జ్యూసీ చికెన్ ఫ్రై, ఆనియన్. ఇప్పుడు ఫుల్గా తినేసి మనం ప్లేస్కి వెళ్ళి చూద్దాం ఎంతో చేద్దాం. బగారా రైస్, చికెన్ పీస్, ఆనియన్. ఫస్ట్ వీక్ ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాం. మా హోటల్ ఎలా ఉంది, మేము వంట ఎవరు చేస్తారు అవన్నీ నేను చూపిస్తాను. హోటల్ లైఫ్ అని ఒక వీడియో పెడతాం. ఓకే, ఒక గేమ్ ఆడదాం. లక్కీ ఇలా పెడు, సైడ్ పెడు, పై పెడు, మళ్ళీ పెడు, ఇలా పెడు, ఇటు పెట్టు, సైడ్ పెట్టు, పై పెట్టు, మళ్ళీ ఇలా పెట్టు. ఇప్పుడు ఇటు సైడ్ పెట్టు, ఇప్పుడు ఇటు సైడ్ పెట్టు, స్ట్రైట్గా పైకి మంచిగా స్ట్రైట్ పెట్టావా? కన్ఫ్యూజన్లో పడిపోయి డ్రెస్ వేసుకుందామా, శారీ వేసుకుందాం. శారీ అందులో క్యారీ చేయలేము వీళ్ళతో అనిపిస్తుంది, కానీ శారీ కట్టుకుంటే నేను అనుకుంటుంది. ఈ డ్రెస్ సరే చూద్దాం, డ్రెస్ ఎలా ఉండదు ఇలా ఉంది. కానీ ఈ శారీ కూడా నేను మీషోలో తీసుకున్నాను. బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది, మెయిన్ బ్లౌజ్. శారీ మొత్తం కానీ బ్లౌజ్ స్టిచ్ చేయలేదు కాబట్టి దీన్ని నేను ఏ బ్లౌజ్ వేసుకోవాలి అర్థం కావట్లేదు. కానీ శారీ చాలా బాగుంది, క్వాలిటీ బాగుంది. ఎవరికి కావాలంటే కమెంట్ చేయండి, కోడ్ పెడతాం, ఎందుకంటే లింక్ ఓపెన్ అవుతుంది కాబట్టి. కానీ నాకు ఒక ఆప్షన్ ఉంది. మొన్న ఒక శారీ కట్టుకున్నాను మీషోలో తీసుకున్నానని, ఆ బ్లౌజ్ పెట్టి సెట్ చేద్దాం అనుకున్నా. ఎలా ఉంటుందో చూద్దాం. ఆ బ్లౌజ్ మ్యాచ్ చేసేసుకుంటే ఫైనల్గా నా లుక్ అయితే ఇలా ఉంది. ఇప్పుడైతే మేము బయలుదేరిపోతున్నాం. మనం ఇప్పుడు డిండి ఎంట్రన్స్లో ఉన్నాం అన్నమాట. చెరువు మనం స్టార్ట్ అయిపోయాం. ఎప్పుడు మనం వెళ్ళే గోల్కి చెరువు వస్తూనే ఉండేది, ఎందుకంటే అంత పెద్దగా ఉండేది కాబట్టి. మనకి దూరంలో కనిపిస్తుంది కదా వాటర్ ఫాల్స్, మనం వెళ్ళేది అక్కడికే. ఇది అయితే మైసమ్మ టెంపుల్, కట్ట మైసమ్మ అంటారు. దీని స్టోరీ చాలా పెద్దగా ఉంది, అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మేము అక్కడికి వెళ్ళేది ఉంది, మళ్ళీ నేను అప్పుడు చెప్తాను. డ్యామ్ చుట్టూ ఎలా ఉండిద్దో చూడండి ఒకసారి. అది ఎంత పెద్దగా ఉండిద్దో, మినీ వాటర్ ఫాల్స్ అయినా చూడడానికి.
ఇప్పుడు మేము పైకి వెళ్ళబోతున్నాం. ఇక్కడ అవ్వ అన్నీ అమ్ముకుంటున్నారు. ఇక్కడ చాలా స్ట్రీట్ ఫుడ్ అంతా చాలా ఉంది. ఇప్పుడు గణేష్ నిమజ్జనం కాబట్టి ఇంకా చాలామంది ఎక్కువ వస్తున్నారు. శ్రీశైలం పోయి వచ్చిన వాళ్ళందరూ రిటర్న్లో ఇది చూసుకొని వెళ్తున్నారు. ఈ వెహికల్స్ అన్నీ శ్రీశైలం నుంచి వినాయకుడి నిమజ్జనానికి వెళ్ళినవి ఇవన్నీ. ఇక్కడంతా ఫిష్ ఫ్రై ఫేమస్ అని చెప్పారు. ఫిష్, జొన్న రొట్టె, రైస్ అన్నీ వండించుకొని తింటారని చెప్పారు. అందుకే మేము పైకి వెళ్ళే ముందు ఫస్ట్ అది ఆర్డర్ ఇచ్చేసి వచ్చేటప్పటికి అవుతుంది అన్నట్టు మేము పైకి వెళ్ళినాము. పైకి వెళ్ళడానికి ఈ స్టెప్స్ కనిపించినాయి కదా చిన్న చిన్నవి, ఆ స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. అవి చూడడానికి చాలా చిన్నగా ఉన్నా కొంచెం అనిపించినా సరే అవి ఎక్కేటప్పటికి మొత్తం నొప్పులైపోయినాయి కాళ్ళన్నీ. ఇక్కడ మేము పైకి వచ్చినామో లేదో గణేష్ నిమజ్జనం జరుగుతుంది. అది కూడా షూట్ చేసిన ఇంట్లో విగ్రహం, అది చిన్నది. ఈ పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంది. మీరే చూసి ఎంజాయ్ చేసేయండి. పైనంతా చూసి కిందకు వచ్చేటప్పటికి మా ఆర్డర్ మొత్తం రెడీ అయిపోయింది. మేము ఆ ఫిష్ తీసుకున్నాము, పాప్కార్న్ తీసుకున్నాము. నాతో అయితే మొక్కజొన్న పొత్తులు కాల్పించారు వీళ్ళందరూ కలిసి. నేను కూడా బాగా ఎంజాయ్ చేసిన, బాగుంది కాల్చుకోవడం. అట్లా మా హస్బెండ్ వీళ్ళందరూ కామెంట్ చేస్తున్నారు నాకు బ్రైట్ ఫ్యూచర్ ఉందంట మొక్కజొన్న పొత్తులు కాల్చుకోవడంలో. నాకు కూడా నచ్చింది కాల్చడం కూడా. ఇంకా అవన్నీ తీసుకుని మేము రిటర్న్ అయినాం. మేము వెళ్ళే దారిలో కొంచెం పక్కకి వాటర్ పైనుంచి వచ్చిన వాటర్ని అక్కడ చాలా ఎక్స్పెక్ట్ చేసి అన్నీ తీసుకుని అక్కడ కూర్చొని తిందామని వెళ్తే అక్కడికి వెళ్ళేలోపుకి అందరు జెంట్సే ఉన్నారు. అసలు కూర్చొని ప్లేస్ కూడా లేదు. అందుకని అట్లానే ఇంటికి పట్టుకొచ్చి దాన్ని టేస్ట్ చేస్తే ఉంది. నా జీవితంలో ఇంత వరస్ట్గా ఉన్న ఫిష్ ఫ్రై నేను ఎప్పుడు తినలేదు. అంత చండాలంగా ఉంది. నాకు వంట రానప్పుడు కూడా నేను ఇంకా మంచిగా చేసుకుని తిన్నాను అనిపించింది ఆ ఫిష్ ఫ్రై తిన్న తర్వాత. అందరు ఎట్లా తింటున్నారో కానీ నాకు తెలియదు. కానీ మీరైతే చూసి వెళ్ళిపోకుండా లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ కూడా ఆన్ చేసుకోండి. ఎందుకంటే నేను ఆ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ఇంతవరకు నన్ను భరించి ఈ వీడియో చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.